రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో సహకార బ్యాంకు బ్రాంచ్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. సంవత్సరంలోనే పాలేరుకు గోదావరి జలాలు తీసుకువస్తామని తెలిపారు. వ్యవసాయ నియోజకవర్గమైనటువంటి పాలేరు ఈనాడు మీకు పరపతి సౌకర్యాల కోసం మంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మీకు అందుబాటులో బ్రాంచ్లు ఉండాలని పాలేరు నియోజకవర్గం కష్టపడేటటువంటి రైతాంగం, కడుపు నిండా నీళ్లు వచ్చినటువంటి నియోజకవర్గం, ఈ రోజున అన్ని పంటల్ని పండించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి నీటి సౌకర్యం తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. గతంలో కూడా కొననటువంటి ధాన్యాన్ని అలా జీవితంలో 75 లక్షల టన్నులు ఎప్పుడు కొనలేదు. దేశం మొత్తం 75 లక్షలు కొందాం. ఈ సంవత్సరం ఒక తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే 75 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజు కొన్నది. ఒకవేళ అకాల వర్షం వచ్చి తడిసినా కూడా కొన్నాం.